ఫ్లేవాక్ అసోసియేషన్ జడ్చర్ల ఆధ్వర్యంలో జడ్చర్ల మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మరియు అథ్లెటిక్స్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం, అలుపెరగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక దేశవ్యాప్తంగా తనకంటూ ఒక మంచి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎండాకాలం సెలవుల్లోని వివిధ క్రీడలకు సమ్మర్ క్యాంపు ద్వారా క్రీడాకారులకు ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడాకారులను అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రోత్సహిస్తూ జడ్చర్ల మినీ స్టేడియం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న కాల్వ రామరెడ్డి సేవలు అమోఘమైనవని కొనియాడారు. ఫ్లేవాక్ అసోసియేషన్ పేరు చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఈ సంఘం చరిత్రలో నిలిచిపోయే రీతిలో సరికొత్త కార్యక్రమాలతోటి అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు కాల్వ రామరెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాల వంటి క్రీడాకారులను వెలికి తీసి సాన పెడుతోంది. ఈసారి జడ్చర్లలో క్రికెట్ సమ్మర్ క్యాంపు, అథ్లెటిక్స్ సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటుగా అథ్లెటిక్స్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం కూడా జరుపుకుంటున్నామన్నారు. అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్, క్రికెట్ కోచ్ మోయిన్ మంచి శిక్షణ అందిస్తూ మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో జడ్చర్ల మినీ స్టేడియం అభివృద్ధి కోసం మా ఫ్లేవాక్ అసోసియేషన్ ద్వారా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఈ సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ నటరాజ్ గారు, లయన్ డాక్టర్ నటరాజ్ గారు, రక్తాన్ని దానం చేసినటువంటి మహా వ్యక్తి. ఈ రోజు కూడా బ్లడ్ క్యాంప్ను నిర్వహిస్తూ అనేక మందికి రక్తదానాన్ని సరఫరా చేస్తున్నటువంటి మహానుభావుడు మన మహబూబ్ నగర్లో ఏకైక వ్యక్తి నటరాజ్ గారు. చెప్పట్లు ముఖ్యంగా మన ఐరోపా కన్నా మన ఐదో సార్ మధ్యలో మా దాదాపు ఒక 35 years నుంచి ఒక ఇంజనీర్ సార్ గారు, తర్వాత డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి చక్కటి డాక్టర్ పరిచయం అబ్బాయి. ఇట్లా ఇంకా పెద్దలు చేసిన వాళ్ళు పరిచయం అయినారు. ఇంకా ముందుగా రామరెడ్డి గారు కూడా ఈరోజు మా జడ్చర్లతో మాకు చాలా దగ్గర సంబంధం ఏంటంటే మా మదర్ నేటివ్ ప్లేస్ కొట్టారు కాబట్టి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా పోవటం రావటం, చదువుకునే నగరంలో ఇప్పుడు సెటిల్ అయిన మామూలు ఎవరికైనా పిల్లలకు మీరు యాక్టివ్గా ఉండాలి, స్పోర్ట్స్ ఆడాలంటే మంచి ఫిజికల్ యాక్టివ్ ఉండాలి. నాకు తెలిసి అట్లే కాదు, అవునా కాదు? మాకు అసలు స్కూల్లో ఫిజికల్ యాక్టివ్ లేదు. తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. నా ఈవెంట్లో వాకింగ్ అనేటటువంటి కూడా అందులో 4th ప్లేస్ వచ్చింది. షార్ట్ పుట్ అనేటటువంటి దాంట్లో 3 ఈవెంట్స్ నాకు 3 చాయిసెస్ ఇచ్చారు. ఆ 3 చాయిసెస్లో ఫస్ట్ వచ్చారు. కానీ మళ్ళీ 3 చాయిసెస్ ఇవ్వాలి సార్ అని అక్కడ ఉన్నటువంటి పార్టిసిపేట్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ 3 చాయిసెస్ ఇచ్చారు. మొత్తం టోటల్ 6 చాయిసెస్లో నాకంటే సెకండ్ ఉన్నటువంటి ఈ వేదికపై రావడం. మరొక వ్యక్తి అతను రాష్ట్రపతి అవార్డు. ఈ మహబూబ్ నగర్లో రాష్ట్రపతి చేత అవార్డు పొందినటువంటి వ్యక్తుల్లో 3 ఉన్నాం ఇక్కడ. నేను, బుచ్చిరెడ్డి గారు, మహేశ్వర్ గారు. నిజానికి మా వృత్తిలో రాష్ట్రపతి చే అంటే పద్మశ్రీ అవార్డు ఎలానో మీకు దాంట్లో లేకపోతే వేరే పురస్కారాలు ఉపాధ్యాయులమైన మాకు రాష్ట్రపతి అవార్డు లాస్ట్. ప్రఖ్యాతులు చేస్తూ మొన్న నాగే ట్రీట్మెంట్ ఇచ్చారు. అది నేను చాలా సంతోషపడ్డాను. సార్ రాష్ట్రపతి అవార్డు మంచి హెచ్ఎల్గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత దేవదాన సార్ తర్వాత పనిచేశారు.
మా వారు నైమోదీన్ సారు, ఆయన కూడా రాష్ట్రపతి అవార్డు, మంచి హెడ్ మాస్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించి చాలా డిస్టర్బ్ అయినా ఈ మధ్య మళ్ళీ నేను ప్రతిరోజు 12 సూర్య నమస్కారాలు చేస్తున్నాను, 50 నుంచి 100 స్కిప్పులు చేస్తాను, 3 కిలోమీటర్లు వాక్ చేస్తున్నాను. సో ఆరోగ్యాన్ని విధించలేదు. చివరికి నేను ఈ పిల్లలందరికీ చదువుతో పాటు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంతో పాటు మీరు ఇప్పుడు నేర్చుకుంటాన్ని కేవలం ఆయన నుంచే సాధ్యమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ పేరెంట్ కానీ మీరు కానీ మేమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒకసారి క్లాస్ కొట్టండి. నమస్కారాలన్నీ. కానీ వర్క్ బిజీలో డే టు డే లైఫ్లో చాలా దుర్వైపోయాయి మనకి. మధ్యలో చాలా ఆరోగ్యం కూడా. అదేవిధంగా యోధానంద గారు మరి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎన్నో పోరాటాల ఫలితం బయటికి తీయడానికి వరకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రౌండ్కి వచ్చేటువంటి